హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం మనసు కథలు అనే శీర్షిక నుండి తులసి భానుగారి రచన జానకి కారుణ్యం ఇంటింటి రామాయణం అనే కథను చెప్పుకోబోతున్నామండి. ఇక కథలోకి వెళ్దామా? జానకి, నీకెన్నిసార్లు చెప్పను ఇంత నెయ్యి వేయొద్దు ఇడ్లీల మీద అని? నీకు మంచిదనిపిస్తే చాలా, నాకు తినాలనిపించొద్దా అని భార్య మీద విసుక్కుంటున్నాడు కారుణ్య. నెయ్యి బలము, తిన్న తిండి వంటబట్టేలా చేస్తుందని నేను చెప్తూనే ఉంటా రోజు. మీకు తిన్నది అరగాలని ఇలా నన్ను సాధిస్తుంటారు. నాకు తెలుసులేండి మీ ఉపాయం అంది జానకి మూతి 3 వంకర్లు తిప్పుతూ. అబ్బా, పల్లెటూరి పెళ్ళాము అని విసుక్కుంటూ ఆఫీస్కు వెళ్ళిపోయాడు కారుణ్య. అబ్బబ్బా, మొద్దుల ఏంటి ఈ అవతారం? ఎప్పుడు చూడు ఇంత పెద్ద అంచున్న చీరలేనా? కాస్త స్టైల్గా షిఫాన్ చీర కట్టుకోవచ్చుగా. 2 మూరల పూలొకటి అదనంగా, ఓ గులాబీ పువ్వు సింపుల్గా పెట్టుకుంటే సరిపోతుంది. కళ్ళకు కాటుక, అమ్మోరులా ఇంత పెద్ద బొట్టు అని ఇంకా కారుణ్య జానకిని ఓ సాయంత్రం సాధించబోతే, నాన్న, అమ్మకి ఇష్టమైనట్టు తయారైంది, ఆ మాత్రం స్వాతంత్ర్యం లేదా అమ్మకి అని నేటి తరం మహిళ సరయు తండ్రిని మృదువుగా అడ్డుకుంది. బాస్ ఇంట్లో షష్ఠిపూర్తి ఫంక్షన్, సరదా పోటీలు జరుగుతున్నాయి. అచ్చ తెలుగు సాంప్రదాయంగా ఎవరొచ్చారో వారికి బహుమతి అన్నారు. జానకి నెగ్గింది. 5 గ్రాముల బంగారు నాణెం బాసు దంపతులు జానకికి బహూకరించారు. ఏంటిప్పుడు మరి అని నవ్వుతూ కూతురు కళ్ళెగరేసింది కారుణ్యని చూసి. సరే, ఒప్పుకుంటాలే అని కూతురి తల మీద చిన్నగా చేత్తో తట్టాడు కారుణ్య. వచ్చే ముందు జానకి బాసు భార్యకి ఒక బాక్స్ ఇచ్చింది. ఆవిడ బాక్స్ తీసి చూసి, అబ్బో, పూతరేకులు మీరే చేశారా అంది. అవునని తలూపింది జానకి. అరే, నాకు ఇష్టమే అంటూ బాసు ఒక పూతరేకు తిని, ఆహా, ఏమి రుచి, బాగా చేశారు, థ్యాంక్ యూ అన్నాడు. ఏనుగు అంబారి ఎక్కినంత గొప్పగా అనిపించింది కారుణ్యకి. ప్రేమగా జానకి చేయి పట్టుకుని థ్యాంక్స్ అన్నాడు నిజాయితీగా, భార్యను మనసారా మెచ్చుకుంటూ. కూతురికి పెళ్ళయింది. కొడుక్కి పెళ్ళై కోడలొచ్చింది. కోడలు ఉద్యోగం, జానకి ఉండిలేని ఆరోగ్యం, ఇంట్లో కోపాలు చిరాకులు షరా మామూలుగా. జానకి నోరు ఎంత పెద్దదో కోడలొచ్చాకే అర్థమైంది కారుణ్యకి. కోడలికి కూడా ఆఫీసు బాధ్యతలు, పైగా ఇంటి పనులు సరిగ్గా రావు. నిత్యం ఏదో ఒక గొడవే జానకికి రూపినికి. ఉద్యోగం చేసేటప్పుడు ఆఫీసులో కొలీగ్స్ లాగా భార్య నైస్గా లేదని పోల్చుకుని చిరాగ్గా ఉండేవాడు కారుణ్య. రిటైర్ అయి ఇంట్లో ఉండేటప్పుడు భార్య ఇల్లు దిద్దుతున్న తీరు చూసి, కోడలి పనిరాణితనం చూసి జానకి ప్రత్యేకత కారుణ్యకి అర్థమైంది. రూపినికి పెళ్ళై 4 ఏళ్లైనా పిల్లల ఊసు ఎత్తట్లేదు అని జానకికి కోపం వస్తోంది. ఒకరోజు కొడుకు వంశీని రూపిణిని నిలదీసింది. చూడండర్రా, మాకు ఓపికలున్నప్పుడే పిల్లల్ని కంటే నేను చేసుకోగలను. ఓపిక పోయాక ఉద్యోగం చేసే తల్లితో పిల్లల ఆలన పాలన కష్టమవుతుందిగా మరి అని. రూపిణికి ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదు, ప్రమోషన్ వచ్చేలా ఉంది. ఇప్పుడు కష్టపడి పని చేస్తేనే ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ, లేదంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుందని రూపిణికి బాధ. ఇంకో 2 ఏళ్లకు రూపిణి శుభవార్త వినిపించింది. అంతే, జానకి రూపిణికి సర్వ సపర్యలు చేస్తోంది. అంతేలేండి, నా కడుపులో ఉన్న మీ వారసత్వానికి ఈ జాగ్రత్తలన్నీను. నేను మోసే యంత్రాన్ని కదా మరి, అందుకే ఇన్ని రోజులు లేని శ్రద్ధ నా మీద మీకిప్పుడు అని అంది రూపిణి బాధగా. అది కాదమ్మా, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తల్లి ప్రశాంతంగా ఉంటే బిడ్డ కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు. నువ్వు కూడా ఇప్పుడిలా అప్పుడిలా అని బేరీజు వేసుకుని మనసు చిన్నబుచ్చుకోకు, బిడ్డకు మంచిది కాదు అని కోడలికి స్నేహంగా నచ్చచెబుతున్న భార్యను చూసిన కారుణ్యకు జానకి ముచ్చటగా కనిపించింది. పొద్దున్నే రూపిణికి దానిమ్మ పండు గింజలు ఒలిచి ఇచ్చేది. లంచ్ బాక్స్లోకి యాపిల్ ముక్కలు ఒకరోజు, జామకాయ ముక్కలు ఒకరోజు ఇచ్చేది. సాయంత్రం రోజు మొక్కజొన్న కండె తినిపించేది. రాత్రిపూట పెద్ద గ్లాసు పాలు ఇచ్చేది, ఓ నేతి చుక్క వేసి మరి. రూపిణి నిండుగా తయారైంది. ఈ మధ్య రోజు కోడలికి ఉప్పుతో దిష్టి తీస్తోంది జానకి. ఆ రోజు సాయంత్రం జానకి అంటూ ఇంకా టీ తేలేదేంటి అనుకుంటూ కారుణ్య వంటింట్లోకి వెళ్ళాడు.
జానకి స్టవ్ ఉన్న గట్టు ముందు నేల మీద పడిపోయి ఉంది. జానకి అని నీళ్లు మొహం మీద చల్లాడు. స్పృహలో లేదు జానకి. అయ్యో అనుకుని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్లారు జానకిని. హార్ట్ అటాక్. మొదటిసారి కాస్త బలంగానే పలకరించింది జానకిని. ఇహ జాగ్రత్తలు మొదలయ్యాయి జానకికి. తిండిలో కట్టుబాట్లు, పని చేయడంలో ఆంక్షలు. ఇది చెయ్యొద్దు, అది తినొద్దు అని రూల్స్ పాటించాల్సి వస్తోంది జానకికి. కారుణ్య నిద్రపోతున్న భార్య పక్కన కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. నిద్రలో జానకి చెయ్యి కారుణ్య చెయ్యి మీద పడింది. ఆ చేతి స్పర్శకి కారుణ్యకి అనిపించింది, మొన్నేమన్నా జరిగుంటే నా పక్కన ఈ నా సగభాగం ఉండేదా? తను నా పక్కన లేకపోతే నా రోజులు గడిచేదెలా? పెళ్ళై 30 ఏళ్ళు నాకంతగా నచ్చని ఈ భార్య ఈరోజు ఇంత ముఖ్యం అనిపిస్తోందేంటి? కాలంతో పాటు బంధాల విలువ, బంధం తాలూకు అవసరం తెలిసొస్తాయన్నమాట అనుకున్నాడు కారుణ్య. సంవత్సరం తర్వాత మనవరాలు ప్రియతో జానకి ఆడుకుంటోంది. చేతుల్లో మొహం దాచి మళ్ళీ చేతులు తీసి ప్రియని చూస్తే ప్రియ కిలకిలా నవ్వుతోంది. కొన్ని రోజులకి జానకికి మళ్ళీ ఇంకోసారి హార్ట్ అటాక్ వచ్చింది. మూడోసారి రాకుండా చూసుకోమని డాక్టర్లు జాగ్రత్త చెప్పారు. రూపిని ప్రియని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేయాలని అనుకుంటోంది. జానకికి బెంగగా అనిపిస్తోంది. ఎలా మనవరాలు దగ్గర లేకుండా అని. రూపిని, మనకున్నది సరిపోతుందిలేమ్మా, నువ్వు ఉద్యోగం మానేయగలవా? ప్రియని చూడకుండా ఉండలేను నేను అని కళ్ళనీళ్లు పెట్టుకుంది జానకి రూపిని దగ్గర. చాలా టెన్షన్ అనిపించింది రూపినికి. జాబ్ వదలడం ఇష్టం లేదు. అలా అని అత్తగారి ఆరోగ్యం, అత్తగారికి ప్రియతో ఉన్న అనుబంధాన్ని నిర్లక్ష్యం చేయాలని లేదు. ఇన్నేళ్ళు ఈ అత్తగారి ఆధారం వల్లే ప్రశాంతంగా జాబ్ చేస్తోంది. మరి ఈరోజు ఆవిడకి తన అవసరం ఉంది, కానీ జాబ్ వదలాలని అస్సలు లేదు. ఆర్థిక భద్రత, తనకంటూ ఒక హోదా, ఇవి వదలాలంటే బాధగా ఉంది రూపినికి. సాటి ఆడదాని బాధ అర్థం చేసుకునే తత్వం సరైనది అని వదినకి ఫోన్ చేసి ఇదే విషయమని చెప్పి సలహా అడిగింది రూపిని. తల్లి ఆరోగ్యం గురించి తెలుసు సరయుకి. పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళినా అప్పుడప్పుడైనా అందుకునే అమ్మ ప్రేమ దూరమైతే తట్టుకోలేను. సమయం ఉన్నప్పుడే అమ్మను కాపాడుకోవాలి అని ఆలోచించింది. భర్తతో మాట్లాడింది. తండ్రితో ఆలోచన చేసింది. వారి ఊరిలో 3 స్టార్ రెస్టారెంట్ నడుపుతున్నారు సరయు వాళ్ళు. భర్తను ఒప్పించుకుని తల్లి ఉన్న ఊరికి తరలి వచ్చేశారు సరయు వాళ్ళు. ఈ ఊరిలో రెస్టారెంట్ ఓపెన్ చేశారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంటిపైన ఒక అంతస్తు కట్టించి ఇచ్చాడు కారుణ్య సరయు వాళ్ళకి. సరయు ఇంట్లో ఉండి జానకిని, ప్రియని, తన కొడుకు ఆదిత్యని చూసుకుంటోంది. సరయు అత్త మామ తమ ఇద్దరి కొడుకుల దగ్గర చెరో 6 నెలలు ఉంటూ అటు ఇటు తిరుగుతున్నారు. సరయు దగ్గర ఉండే 6 నెలలు జానకికి తన అత్తగారికి వచ్చే మాట పట్టింపులు నెగ్గుకు రావడం ఒక్కోసారి సరయుకి కత్తి మీద సామె అయ్యేది. అలాంటప్పుడు జానకికి చెప్పేది, అమ్మా, ప్రియ నీ దగ్గర ఉండాలంటే నీ నోరు తగ్గించుకోవే తల్లి అని. దాంతో కొన్ని రోజులు జానకి కుదురుగా ఉండేది. కారుణ్యకి చుట్టూ ఉండే బంధాల రూపంలోని ఇన్ని రకాల మనస్తత్వాలను గమనించడం సరదాగా అనిపించేది. ఓ పుస్తకంలో తనకి తోచిన రీతిలో ఆ అనుభవాలను విశ్లేషించి రాసుకోవడం ఓ అలవాటుగా మారింది. ఇంకో 10 ఏళ్లకు కూడా జానకితో ఆయన ప్రయాణం ఇంకా నడుస్తోంది, చెయ్యి చెయ్యి కలుపుకుని. ఇదండి తులసి భానుగారి రచన జానకి కారుణ్యం, ఇంటింటి రామాయణం.